వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎజెండా ఒకటేనని, అది పేదవాడి సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధేనని మాజీ శాసనసభ్యులు అన్నాపత్తుని శివకుమార్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నాపత్తుని శివకుమార్ మాట్లాడుతూ, తెనాలి నియోజకవర్గంలో 1900 కోట్ల సంక్షేమం ఇచ్చిన ఏకైక శాసనసభ్యుడిని తనేనని, ఇదొక చరిత్ర అని అన్నాపత్తుని శివకుమార్ అన్నారు. వైసీపీ చిత్తశుద్ధి గల పార్టీ అని, అందువల్లనే ఎన్నికల్లో ప్రజలకు ఏమైతే చెప్పామో వాటిని కూడా తూచా తప్పకుండా నెరవేర్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు, ప్రజల పక్షాన నిలిచి హామీలు నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని మాజీ శాసనసభ్యులు అన్నాపత్తుని శివకుమార్ తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కౌన్సిలర్ వీరపాటి విజయలక్ష్మి, మాజీ ఎంపీపీ చెండుపోయిన శ్రీనివాసరావు, మద్దాలి శేషాచలం, బూరెల దుర్గాప్రసాద్, భీమవరపు సంజీవరెడ్డి, కౌన్సిలర్ దుబాయ్ బాబు, సిరికృష్ణ, కాళిదాసు సత్యనారాయణ, పోతిరెడ్డి, అక్కిదాసు కిరణ్ కుమార్, కొమ్ము రాయల్, సురేష్, సాంబశివరావు, కుర్రా శ్రీను, కోలా వాసు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.